ఇంకొక ప్రధానమైన అంశము ఈ ఆరావళి పర్వతాలని తీసేసే ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టింది కేంద్రం అని ఒక చర్చ నడుస్తున్నది. దేశమంతా చర్చ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా 100 మీటర్ల లోపు ఉన్న అట్లాంటి కొండలు గుట్టలు ఇట్లాంటి వాటిని మీరు తొలగించుకోవచ్చు అనే ఆదేశం కూడా ఇచ్చినట్టున్నది. అంటే తీర్పు ఇచ్చింది. ఆదేశం మీన్స్ అన్న 3 అంశాలు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. మనం కూడా మాట్లాడుతున్నాం. పొల్యూషను, కొండలు గుట్టలు చెట్లు పుట్టలు ఇవన్నీ తొలగిస్తే, అడవిని తీసేస్తే మనం ఎట్లా బతకాలి అన్నది. నేను తెలంగాణలో ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కోసం ధర్తీ బచావ్ ఆందోళన మొదలుపెట్టాము. ఓకే. పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన మనోళ్ళు, నేను ఓపెన్ కాస్ట్ వర్గా జరిగేటటువంటి నష్టాన్ని చేసినాం. అరావళి పర్వతాలు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ దాకా ఉన్నటువంటి అరావళి పర్వతాలు ఇవి ఏం చేస్తున్నాయి? థార్ ఎడారిని కిందికి రాకుండా ఆపుతున్నాయి. ఓకే. థార్ అడావళి పర్వతాలు పోతే థార్ ఎడారి ఎక్స్పాన్షన్ మధ్యప్రదేశ్ దాకా వస్తుంది, మహారాష్ట్ర దాకా వస్తుంది. రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నాను. రెండవది, కింది నుంచి పోయేటటువంటి ఋతుపవనాలు, మనకు జూన్ జూలైలో పోయేటటువంటి ఋతుపవనాలు మనం బంగాళాఖాతం నుంచి పోయి పైకి తలిగి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మనకు అక్టోబర్లో, నవంబర్లో మనకు వర్షాలు పడతాయి. ఓకే. సెప్టెంబర్, అక్టోబర్లో వర్షాలు పడతాయి, రిటర్న్ వచ్చినప్పుడు పడేటటువంటి వర్షాలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అరావళి పర్వతాలు పోతే ఢిల్లీలో నివసించే పరిస్థితి ఉండవు. సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే 100 మీటర్ల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే, వాటిని మాత్రమే పర్వతాలు గుర్తిస్తాం, మిగతాయని గుర్తించాం. అరావళి పర్వత పంక్తి శ్రేణిలో 8 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే పైన ఉన్నాయి, మిగతా ఎక్కడ లేవు. కాబట్టి ఇప్పుడు అరావళి పర్వతాలు ఈ లెక్కన తీసేస్తే మొత్తం బుల్డోజర్లతో తవ్వేసేసి ఖతం చేసేస్తారు. చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది, పర్యావరణం మొత్తం ఖతమైపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో అసలు ఆ పొల్యూషన్తో నివసించలేనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఇండెక్స్ ఎంత ఉన్నదో మీకు మీరే చెప్పాలి. 400 ఉంది ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే సిలిండర్లు మూతికి కట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి వాళ్ళు చెప్పేటట్టు. ఈ వెనకాట దళితులకు చీపుర్లు కట్టించి నడిపించారు కదా ఒకప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థలో, అట్లా సిలిండర్ భుజానికి కట్టుకొని మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ నీళ్ళను అమ్ముకుంటున్నారు. 30 ఏళ్ల కింద నేను పుట్టినప్పుడు, నేను తిరుగుతున్నప్పుడు నీళ్ళు లేవు, కానీ నీళ్ళు కామోడిటీ అయిపోయింది. నీళ్ళు ఇప్పుడు ప్యాకెట్లలో కొనుక్కొని తాగుతున్నాం. అప్పుడు నవ్వేటోళ్ళు అందరూ నీళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుందా అంటే, నీళ్ళు కొనుక్కునే నీళ్ళు కూడా కొనుక్కొని తాగుతారా అనేది చిన్నప్పుడు. కానీ ఇలా నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. ఇప్పుడు గాలి కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి, పీల్చాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడండి, నక్సలైట్ల పేరు మీద ఆదివాసుల్ని చంపుకుంటే ఛత్తీస్గఢ్ మొత్తం కూడా ఖతం చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఆ మొత్తం అడవిని తీసుకుపోయి దానికి అప్పచెప్పాలి. మధ్యప్రదేశ్లో ఆల్రెడీ 1400 ఎకరాలు అప్పచెప్తే 10 లక్షల చెట్లు ఒక్క దగ్గరే నరికేసినటువంటి పరిస్థితి. ఒక్క చెట్టు తయారు కావడానికి 100 నుంచి 300 సంవత్సరాలు పడుతుంది. అటువంటి చెట్లు ఆల్మోస్ట్ 10 లక్షల చెట్లు నరికేసినటువంటి పరిస్థితి. పెద్ద ఉద్యమం మొత్తం ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నీకు హిమాచల్ ప్రదేశ్ అదే పరిస్థితి. పక్కన ఇప్పుడు అరావళి పర్వతాలు. ఇది పోతే మధ్య భారతము, కింది ప్రాంతము, ఛత్తీస్గఢ్, పైన అరావళి. ఇది తీసేసినాక భారతదేశంలో అడవి ఎక్కడ మిగులుతుందో చెప్పు నాకు. ఇక ఇప్పుడు ఒకప్పుడు 34% అని చదువుతున్నాం, 21% ఉన్నాం, రేపు 5% పోతుంది. నేను అంటున్నా కదా, ఇక్కడ మొక్కలు నాటుతున్నాం. నీ మొక్క నాటినప్పుడు అది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలి, ఎప్పుడు జనాల్ని బతికియాలి. ఒక్క చెట్టుతోని ఎన్ని లక్షల టన్నుల ఆక్సిజన్ వస్తుంది. అటువంటి చెట్లను నరికేసి నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఎవరి ప్రయోజనాల కోసం చేయదలుచుకున్నావు? ఇదేమైనా ప్రజలకు ఉపయోగపడే పనా? అదాని ఆస్తులు పెంచుకోవడం కోసం అడవులను ఖతం చేస్తున్నటువంటి పరిస్థితి. అడ్డమైన మొత్తాన్ని నక్సలైట్ల పేరు మీదనో, అర్బన్ నక్సలైట్ల పేరు మీదనో, లేకుంటే ఇంకోని పేరు మీదనో చంపుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడేటటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ దేశం ఎటుపోతుందో నాకు అర్థం కావాలి. నీళ్ళు నమ్మేస్తుండు, భూమిని నమ్మేస్తుండు, ఇవాళ రేపు పర్వతాలను నమ్మేసిండు, ఏం మిగలకుండా చేసిండు. 371 తీసేసి కశ్మీర్ను కంట్రోల్ తీసుకొస్తామని చెప్పి తీసుకుపోయి అదానికి భూములు కొనుక్కునే పరిస్థితి క్రియేట్ చేసి అయిపోయాయి. ఇప్పుడు ఆడనేమో నార్త్ ఇండియాలో మొత్తం కంప్లీట్ హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గోడౌన్లన్నీ అదానికి అప్పచెప్పాయి. అంటే ఏం చేస్తున్నది మోడీ ప్రభుత్వం? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది? ఇది పార్టీ వ్యవహారం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, భారత ప్రజలు కనుక అలర్ట్ కాకపోతే ఆక్సిజన్ లేక కుప్పలు శవాలు తేలే పరిస్థితి. నీళ్లు దొరకవు. రాజస్థాన్కు తాగనికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండదు. ఇక ఎడారి ఎంత ఎక్స్టెండ్ అవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఆ పైన ఉన్నట్టు మనకేం ప్రమాదం? నేనంటున్నా ఆ గాళ్ళని మందాకు వస్తాయి. అంతే కదా. ఇసుక తుఫాన్లు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇసుక తుఫాన్లు ఆపేటటువంటి అరావళిని కాదు. మనకి చలి ప్రభావం ఎక్కడి నుంచి? దాని నుంచే వస్తుంది, రాష్ట్రాల నుంచి వచ్చే గాలే కదా. ఇప్పుడు ఏమవుతుంది? మంచు కరగవచ్చు. నీకు హిమాలయ పర్వతాలు కూడా 50 ఏళ్ళ తర్వాత ఉండవు.
ఎందుకు ఇక్కడ నుంచి పోయేటటువంటి ఈ వేడుగాలు తగినాక అవి కూడా అది కరుగుతాయి కదా, కరిగితే సముద్ర కథమే. మట్టం పెరుగుతుంది. సముద్రం మట్టం పెరుగుతుంది, కింద మునుగుతుంది, పైన కూలిపోతుంది. పైన ఉన్నటువంటి హిమాలయాలు కరిగితే నీళ్లు కిందికి పోతే సముద్రంలో నీళ్లు ఎక్కువైనాక పెరుగుతుందా పెరగదా? అవును. పెరిగినప్పుడు కింద పక్కన ఒక 3 అడుగులు పెరిగింది అనుకో, ఎంత పోతుంది? రాజమండ్రి ఉంటుందా? రాజమండ్రి దాకా ఉంటుందా కింది ప్రాంతం సముద్రం పెరిగితే? ఉండదు. సముద్రం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ని పట్టణాలు మునగాలి? ఏదో చెప్తారు కదా శ్రీకృష్ణ నగరం ఉండేది అది సముద్రంలో మునిగింది అని. ఇవాళ మనం అట్లా మునగాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నది ఈ ప్రభుత్వం. అరాచకత్వం వల్ల, అవగాహన లేనితనం వల్ల, పెట్టుబడిదారులకు ప్రయోజనం ఇచ్చే అవగాహన లేకపోవడం అంటే స్వార్థం వల్ల, స్వార్థం వల్ల, వ్యక్తుల స్వార్థం వల్ల. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఎట్ట తయారైందంటే అసలు చూస్తుంటే నాకు ఒక రకమైనటువంటి ఆశ్చర్యం అనిపిస్తుంది. అరాచకత్వం ఎట్లా ఆగాలనేది అర్థం కావట్లేదు. ప్రజలు మేల్కోకుండా కష్టమవుతుంది. అంతే కదా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఏదేమైనా ప్రజల నుంచి నిరసన వస్తేనే ఏదైనా ఒక అరాచకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఆగిపోతుంది. సో అదర్వైజ్ నష్టం అనేది మనం నష్టపోవాలి. ఇక మన జనరేషన్ అంటే అయిపోతుంది, దగ్గర పడుతున్నది. ఇక నెక్స్ట్ మన తర్వాత వచ్చే జనరేషన్ ఈ మనం చేసిన ఈ పాపం వల్ల వాళ్ళు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించాలి. ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.